కాదు పుర్రులు నువ్వు చూసావా నేను అమ్మేనా కాదు పుర్రులు నువ్వు చూసావా నేను అమ్మేనా కొడతానా అలా ఎముకలే రేవులా కాకపోయినట్రా నీకు కొడతానా అలా ఎముకలే రేవులా కాకపోయినట్రా నీకు నా వల్ల ఆ రోజు నైట్ నువ్వు 2 బస్తాలు ఎముకలు ఎత్తుకెళ్ళావు నేను ఎత్తుకెళ్తానట్రా ఆ రోజు నైట్ నువ్వు 2 బస్తాలు ఎముకలు ఎత్తుకెళ్ళావు నేను ఎత్తుకెళ్తానట్రా పందాల్లో కలిపి అయితే నాకు తెలియదు అంటే మళ్ళీ వస్తావు పందాల్లో కలిపి అయితే నాకు తెలియదు అంటే మళ్ళీ వస్తావు చంపేస్తానా అలా ఏమన్నావు చంపేస్తానా అలా ఏమన్నావు ఏం బాబాయ్ మన సమాధిలో పుర్రులు ఏరమంటే రానని చెప్పావు నువ్వు నాకు నేను ఎందుకు వస్తాను రా ఎందుకు వస్తాను నేను మరి పొద్దున నువ్వేను మీ అన్నయ్య లేరుకొచ్చుకున్నారా పుర్రులు ఎముకలు మేమేరా ఎముకలు ఎముకలు ఏమైపోయినా అక్కడ సమాధిలో మాకేం తెలుసురా చెప్పు సమాధిలో ఎముకలు పుర్రులు మొత్తం లేవు నువ్వు ఎరికెళ్ళాము ఆ రోజు నైట్ నువ్వు 2 బస్తాలు ఎముకలు ఎత్తుకెళ్ళావు నేను ఎత్తుకెళ్తానట్రా ఆ రోజు నైట్ నువ్వు 2 బస్తాలు ఎముకలు ఎత్తుకెళ్ళావు నేను ఎత్తుకెళ్తానట్రా ఎముకలు నేను ఎత్తుకెళ్ళి పందారు ఫ్యాక్టరీ నువ్వు రేత్రి ఎరికెళ్ళి ఉంటావు చెప్పేదేనో పందారు ఫ్యాక్టరీలు కమ్మేమంటావు నువ్వు నాకేం తెలుసురా పరా నాకేం తెలుసా 2 గోతాలు ఎరికెళ్ళలేదు నువ్వు నాకేం తెలుసా మీ ఊరు చెప్పారు తెల్లగడ్డ పుర్రులు ఎవరు తీసుకెళ్తారు ఎవరికి తెలుసా ఏరమంటే నువ్వేం చేసావు నువ్వు నేను ఏడతానేంది నీకు ఏడతానే నువ్వు ఏరకుండా పుర్రులు తీసుకెళ్ళలేదు పుర్రులు తీసుకెళ్ళలేదు పందారు ఫ్యాక్టరీ ఇచ్చావు నువ్వు నాకేం తెలుసు పందారు ఫ్యాక్టరీ నాకేం తెలుసురా ఏ పందారో ఏదో పందారు ఏందా పందారు ఏంది అమ్ముతుందా బరుగొడ్ల ఎముకలు మనుషుల ఎముకలు అన్ని నేను ఎందుకమ్మాను నాకేం తెలుసురా మర్యాద ఎవరికి అమ్మే చెప్పు పందార్లో కలుపుతున్నారు ఇది తెలీదు పోరా పందాల్లో కలిపి అయితే నాకు తెలియదు అంటే మళ్ళీ వస్తావు పందాల్లో కలిపి అయితే నాకు తెలియదు అంటే మళ్ళీ వస్తావు ఎంతమంది అంటున్నారు తెలుసు పందారనే తింటే ముసలి కాడ నుంచి పిల్లకలదా తింటున్నారు తిన్నాయి ఇప్పుడు వాళ్ళు రోగాలు వస్తాయిగా ఎందుకు వస్తాయి పొడేసేస్తున్నా దాంట్లో పందారులో నేను అమ్మితే కదా నేను అమ్మితే కదా నాకేం తెలుసురా ఎన్ని లక్షలు అమ్మే ఎవరికి తెలుసురా ఎన్ని లక్షలు అమ్మావు నాకేం తెలుసా 2 లక్షలు ఎందురా ఎవరికి తెలుసురా కేసు సీఎం దాకా వెళ్తే ఏంటంట మోడీ దిగి వస్తాడు అర్థమైందా అమ్ముకుంది నా మీదకి వస్తావారా పాలలో విషయం కలిసిందని మొన్న 20 మంది పిల్లకాయలు చచ్చిపోద్ది దానికి నువ్వే కారణం కర్ణాటకలో నేను కారణం ఏంద్రా ఎవడో పాలు గురించి నామే చెప్తావేంద్రా కాదు పందరు కలిపారు దాంట్లో పందరు కలిపి కలపలా ఎముకలు ఏంది ఎవడు కలిపాడు ఎవడు ఆడుతున్నావు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చా నాకేం తెలుసు ఎవరికి అమ్మే చెప్పు మరి నాకేం తెలుసు యాదవ నాకేం తెలుసు యాదవ నన్ను ఆడతావేంద్రా నేనేమో ఎన్నికలేరే వాళ్ళ కనపడుతున్నా చెప్పేది ఎవరు చెప్పను కానీ ఎవరికి అమ్మేవో చెప్పు నాకేం తెలుసు పెట్టుకో ఎవడి మీద నన్ను ఆడతావేంద్ర నువ్వు ఏంద్రా మర్యాదగా ఎవరికి వచ్చావు చెప్పి మన హైదరాబాద్ లో కూడా 3 పిల్లకాయలు తెచ్చిపోయారు వాళ్ళ కాదు ఎవడు తెలుసు బిజినెస్ నేను చేశాను ఎప్పుడు నుంచి చేస్తాను బిజినెస్ యాదవ ఎన్ని సమాధాలు ఏడతావు నువ్వు నాకేం తెలుసు ఎన్ని సమాధాలు లేరు చెప్పు నువ్వు నాకేం తెలుసు ఏ సమాధాలు నేనెందుకు ఆడతాను నేను ఎముకలేరు లాగా పడ్డాను కొడతానా అలా ఎముకలేరు లాగా పడ్డానంటారు నీకు కొడతానా అలా ఎముకలేరు లాగా పడ్డానంటారు నీకు నువ్వు ఎముకలు ఎత్తుకి నీ వల్ల కలిసి వెళ్తుంది పందాలు నా వల్ల కలిసి నువ్వు చూసావు నేను ఎముకలేరంగా నువ్వు చూసేదేంది పోరా రాసుకెళ్ళినా పాలు అమ్ముకుని బతకొచ్చు నువ్వు నాకెంతరా నా పాలు నేను అమ్ముకుంటా లేదా పారపోసుకుంటా నువ్వు కూడా నన్ను అడతాను మన ఒంగోలు బరిగోళ్ళు చచ్చిపోతే ఆటలు ఎముకలు కూడా అమ్ముకున్నావు నువ్వు నాకేం తెలుసురా నేను వెళ్ళాను ఒంగోలు నేను వెళ్ళాను ఎవరు తెలుసు ఎవరు నువ్వు అమ్ముకొని ఉంటావు ఎవరికో ఎంత సంపాదించావు ఎముకల మీద నేను సంపాదించేంద్రా నాకేం తెలుసు ఎముకల మీద ఎంత సంపాదించావు నన్ను అడతావేంద్రా ఎముకలు అనవుతున్నాయాలి నీ ఎముకలు ఎరగదీస్తున్నాయా ఎముకలు అనవుతున్నాయాలి నీ ఎముకలు ఎరగదీస్తున్నాయా అంటే నీకు ఎప్పుడు బిజినెస్ ఉంది నువ్వు ఆ రోజు రానని చెప్పి ఎవడు నీకు ఎముకలేరు వాళ్ళగా కాదు చెప్పేది 2 గోతాలు 2 మనుషులు అంట ఎవరు ఏరికెళ్ళింది ఎవడు ఏరుకున్నాడు ఏం పని నీకు సమాధులు కాడ నైట్ 12 గంటలకు ఏం పని నువ్వు చూసామంటారా నేను ఏరుతావు నేనేరేనా మీ ఊరు వాళ్ళు చెప్పారు ఎవరు మా ఊరు గోతాలు వేసుకొచ్చావు నువ్వు ఎవడు ఆడేరుకుని నువ్వు చెప్పే నీకు చెప్తారా పోరా ఏతవా ఇప్పుడు ఎంత కేసు తెలుసు నీకు ఎవడి మీద కేసు ఇప్పుడు నీ మీద ఖచ్చితంగా చెప్పేది తీసుకొని సెంటర్ జైల్లో ఖచ్చితంగా ఎందుకంటే అసలు
కాదు బరిగొడ్లు ఆగు బరిగొడ్లు పాలు అమ్ముకుంటూ నటించి నువ్వు ఎముకలు అమ్ముతావు నువ్వు కాదు పుర్రెలు నువ్వు చూసావా నేను అమ్మేనా కాదు పుర్రెలు నువ్వు చూసావా నేను అమ్మేనా మన చూస్తున్నావా చిన్న గంజంలో ఎముకలు లేకుండా పోయిందంటే ఎవరు తీసుకెళ్లారు పుర్రెలు ఎముకలు నువ్వు నువ్వే టీవీలో కూడా ఇచ్చారు మనిషి పుర్రెలు కాలు అప్పుడే కాలు శవాన్ని కూడా తీసుకెళ్ళాను వచ్చి ఎవరురా నాకేం నచ్చరా అదవా ఈడెవరా నన్ను ఎముకలేరు ఎవడు అంటావు నేను ఎముకలేరు ఎవడా కాకపోతే అంటారు నీకు ఏం బిజినెస్ దొరకదు నాకేం బిజినెస్ వ్యవసాయం చేసుకో పెంచుకో నేను వ్యవసాయం చేస్తాను ఏదేం చేసుకుంటారా నీ ఎముకలతో నాకేం పని పుర్రెలు అమ్ముతాను నేనే నువ్వు చూసావుట్రా నువ్వు చూసావుట్రా ఏంద్రా నువ్వు చూసావుట్రా ఏంద్రా తీసుకెళ్ళాడు ఆ రోజు ఎముకలు నన్ను అడతావేంద్రా నేనేరే వాళ్ళగా పడ్డాను నీకు ఒక చోట ఏమంటే నువ్వు ఎత్తుకెళ్ళి మెత్తను నాకు తెలియదురా నా ఏంద్రా రే బాధపడతానా మర్యాద కూడా తెలియదు నువ్వు ఎంత కమ్మే మర్యాద చెప్పి ఇప్పుడు చెప్పేది నీ పేరు రాని ఎంత కమ్మే చెప్పు నువ్వు తెలియదు అంటే నన్ను అడతావేంద్రా ఎముకలు ఎంత కమ్మే నువ్వు చూసావుట్రా నేను అయినా వాళ్ళగా పట్టండి చంపేస్తానా మీ ఊర్లో చెప్పి నువ్వని చెప్పి ఎవరురా నేను నాకేం పనిరా ఏం నాకేం పనిరా చెప్పేది నువ్వు చెప్పేది ఎముకలు తీసుకెళ్తా ఎవరు తీసుకెళ్తాడు సమాధానం ఎముకలు దొంగతనం చేస్తాడన్నా ఎవడు నువ్వు చేసి ఉంటావు దొంగతనం నేనే కాంట్రాక్ట్ తీసుకుంది నువ్వు దొంగ బిజినెస్ ఏమో ఆడెవడో దొంగ బిజినెస్ చేస్తున్నావు ఎముకలు అమ్మి ఎంత సంపాదిద్దాం నువ్వు నాకేం పనిరా నాకు తెలియదు ప్యానాలు తాడుకుంటావు నువ్వు ఆడుకుంటున్నావు అందరు నీ వల్ల షుగర్ వచ్చిపోతున్నారా నా వాళ్ళంటావేంద్రా నువ్వే మరి దాంట్లో కెమికల్ కలుపుతున్నావు నువ్వు ఎముకలు సున్నం కలుపుతున్నావు నన్ను షుగర్ ఎందుకు వచ్చింది అందరికి నాకేం ఎవరు తీసుకెళ్ళాడు మర్యాద చెప్పు ఎవరు తీసుకెళ్లారు నేను మర్యాద కూడా నువ్వు రాసుకెళ్ళినా ఏంద్రా చదువుతుంటే పొద్దాక ఎముకలు అంటే సిగ్గులేదు నీకా ఉందా లేదా ఎవరికి సిగ్గా నాకెదురు సిగ్గా ఎవరికి సిగ్గా నాకెదురు సిగ్గా నాకు సిగ్గేంద్రా కూరగాయలు అమ్ముకో నువ్వు అమ్ముకోరా నువ్వు అమ్ముకో కాదు ఇద్దరు వ్యక్తులు తిరిగింది నైట్ ఎవరు నన్ను మీ అన్నయ్యే నువ్వు మన ఎందుకు ఆడతారా మేము ఎందుకు ఆడతాం మాకేం పని బిజినెస్ నువ్వు చేస్తున్నావురా బిజినెస్ నాకేం పనిరా నాకేం పనిరా మర్యాద చూపి ఎవరికి అమ్మేవో తెలియదు మాట్లాడితే కొడతా ఎముకలు అమ్మేదేంది నువ్వు చూసావుట్రా నేను అమ్మేనంటారా యాదవ నారాదవా ఏది సిగ్గులేదంటారు నీకు యాదవ నారాదవా ఏది సిగ్గులేదంటారు నీకు రోజు వస్తావు నా దగ్గరికి పోరా రెండు గోతాలు ఎముకలు ఆడబెట్టా నాకేం తెలుసురా 100 టన్నుల కలుపుతారంట రెండు గోతాలు ఎవరురా నేను 2 గోతాలు ఇచ్చేది నేనేరే లాగా పడ్డా నీకు ఏమి బిజినెస్ చేస్తున్నావు ఎవరు నడుతున్నావురా ఇంకేం చేస్తావు చెప్పు ఏ బిజినెస్ అవసరం లేదా పోరా ఎముకలు మర్యాద ఇస్తావా లేకపోతే లేదా ఎముకలు పంచాయతీలు ఎక్కడు ఇప్పుడు ఎవరు నీ సిగ్గు లేదంటారు నా ఎప్పుడు పడి వస్తావు ఎందుకు నీకు కొడితే రాపిడి కూడా దవడ పగిలిద్దాం అనుకున్నావు ఈసారిగా నాయపుడు వచ్చావుంటే నీకు కొడితే రాపిడి కూడా దవడ పగిలిద్దాం అనుకున్నావు ఈసారిగా నాయపుడు వచ్చావుంటే మర్యాద కూడా చూడు ఆగు అన్నయ్య అన్నాడు పంచాయతీలో ఎముకలు ఎందుకు తీసుకెళ్ళరా మేము తీసుకెళ్ళాము చెప్పండి తెలీదు పొద్దున మొత్తం ప్రభుత్వం మొత్తం దిగింది ఇంటికాడ ఎవరు ఏ ఊరికమ్మే చెప్పు కర్ణాటక ఎవరికమ్మే చెప్పు ఎన్ని గంటలకు తీసుకెళ్ళారు వచ్చి కొడతారు మర్యాద కూడా వేలేవు మొత్తం ఎముకలు మొత్తం లెక్క చెప్పాలి నువ్వు కూడా ఎవరు నడుతున్నావు ఎవరికి లెక్క చెప్పాలి రాసుకుంది అన్ని 50 నేనేరేనా నువ్వు నీకేం పని నాకేం పని రా నాకేం పని రా యాదవ నాకేం పని రా ఇప్పుడు ఇంతమంది చచ్చిపోయారుగా సావని నీ మీదకి వచ్చింది అది నా మీదకి ఎందుకు వచ్చింది ఖచ్చితంగా నేనేర్చా కదా నువ్వు నేను అమ్మేనంట అమ్మాను నాకేం పని రా నేను అమ్మేనంట అమ్మాను నాకేం బర్రెలు కాసాయన ఎముకలు పుర్రెలు అమ్మాడు చూడు ఈయన ఇక మర్యాద కూడా ఎముకలు అని ఏరేమన్నా ఉంటే కొడతాను నిన్ను ఎవడు మర్యాద రాపిస్తా నేను ఏదరా నువ్వు రాపించేది యాదవా బర్రెలు కాసాయన ఎముకలు పుర్రెలు మొత్తం నేనేరేనా నువ్వు చూసా మర్యాద ఎవరు చెప్పొట్టు
ఏంద్రా ఒట్టు ఇగో ఎవరు చెప్పను ఏంద్రా ఒట్టేసేదేంద్రా నేనేమో నేరే వాళ్ళగా పడ్డా యాదవ ఎవరికి ఇచ్చేది చెప్పు ఒప్పుకో ఏంది ఒట్టేయాలా ఒట్టేయాలా ఒప్పుకో ఒట్టేయాలా నేను ఒట్టు ఎవరు చెప్పన్నా ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఒప్పుకో ఎవరు చెప్పను ఒప్పుకోమంట ఒప్పుకోమంట నాకు చెప్పు ఏం చెప్పాలి ఎవరికమ్మే నేను అమ్మేనా అమ్మేంట్రా నేను అమ్మేనా అమ్మేంట్రా ఇప్పుడు ఎస్ని తీసుకొచ్చి చూడు మాకు మధ్య చదువుతున్నా సమాధానం చెప్పాడు. ఇప్పుడు 50 పురులు పోతే 50 పురులు పోయిన సమాధి ఇప్పుడు పంచాయతీలో నన్ను అడుగుతున్నారు. అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పుకో లేదా మానుకో. నువ్వు నాకు సమాధానం చెప్పాడు. అవసరం నాకు లేదు పోరా. నీకు చెప్పాల్సినంత అవసరం నాకు లేదు. కాదు అందరూ పని చేసుకుంటుంటే మళ్ళీ మళ్ళీ సమాధానం చెప్పారు. నీకు చెప్పేది నేను సమాధానం 50 పురులు సాయంత్రం కాలం రుణపోయిన అనుకో చదువుతున్నా మొత్తం దిగుతారు. ఎవడు కొట్టేది పంచాయతీలో ఉన్న అందరూ దిగుతారు. చదువుతున్నా 2 కోతలు తీసుకొచ్చి ఎముకలు పెట్టు. ఎముకలు గిముకలు మరి కాకులు పోకలు అమ్ముకో వెళ్ళి నువ్వు అమ్ముకో కాకులు పోకలు అమ్ముకో వెళ్ళి నువ్వు అమ్ముకో ఎముకలు అమ్ముతున్నావు. అమ్ముకో నువ్వు సమాధానం చెప్పు సార్. నువ్వు వెళ్ళు ఇగో నువ్వు సమాధానం చెప్పకుండా వెళ్ళు. ఎముకలు రేపు పొద్దున్న పేపర్లో వేపించి పేపర్లో వేపించింది ఎవరిని తీరు తాగు.